కొత్త పంచాయతీకి కొబ్బరికాయ కొట్టిపోయిండుగా మోడీ సారు. గట్టిగా 5, 6 పండ్లు పెట్టుకొని గాలి మోటార్ ఎక్కి హైదరాబాద్ వచ్చినుండే కదా పీఎం సారు. ఇక పొద్దుమికంగా మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటా స్టేజ్ మీదనే మోడీ సారు బాజాప్తా అందరి ముంగట్నే సీఎం రేవంత్కు ఆఫర్ ఇచ్చిండు కదా. मैं रेवंता जी से कहूंगा, आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। రేవంత్ రెడ్డిజీ నాతోని కలిసిరా నిన్ను యాడికో తీసుకుపోతా అన్నాడు. ఈ మాట వెనుక మతలబ్ ఏంది అనుకుంటా పుట్టెడు పుకార్లు పురుడు పోసుకుంటున్నాయి. ఇక తీరులు తిరగబట్టినాయి సోషల్ మీడియాలు. ఇక ఈ మాట వెనుక మతలబ్ ఏంది అనుకుంటా పుట్టెడు పుకార్లు పురుడు పోసుకుంటున్నాయి, తీరులు తిరగబట్టినాయి సోషల్ మీడియాలో. ఆల్రెడీగా సీఎం అయిపోయి లైఫ్ అంబిషన్ నెరవేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి మోడీతోని కలిస్తే వచ్చే కొత్త ఫాయిదా ఏంది? ఆయనతో కమలం పార్టీ కన్వగప్పి రేవంత్ను ప్రధానం చేసి దేశవాసియో రేవంత్ నయా ప్రధానియో అని అంటడా ఏంది అని అనుమానాలు అలుముకుంటున్నాయి. ఇటువంటి వార్తలు వైరల్ అవుతుండే వరకులా ఈ మా లీడర్ పీఎం అయితట్టుండు అని ఇటు రేవంత్ ఫ్యాన్స్ల జోష్ నిండితే ఆయనతో కాంగ్రెస్ను కాటగలిపి పార్టీని బీజేపీలో కలిపి మొదటికే మోసం వచ్చేటట్టు చేస్తాడా ఏంది అని కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కాళ్ళు చేతులు నొక్కుతున్నాయట. మరి మోడీకి రేవంత్ రెడ్డి మీద ఎప్పటి నుంచి మనసు పడ్డదో తెలియదు కానీ బాజాబ్తా బయటపడ్డదైతే నిన్ననే అనుకుంటా పొద్దుమికి సందే విశ్లేషణ చేయబట్టి పొలిటికల్ అనలిస్టులు. మరి ఆయనతో తమిళనాడులో రాహుల్ గాంధీ విజయ్ను సోపత్ చేసుకుండు కాబట్టి దెబ్బకు దెబ్బ తీస్తందుకు ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డిని గుంజితే లెక్క బరాబర్ సరిపోతుందన్న ఆలోచనలు ఉండా ఏంది అని మాట్లాడుకోబట్టి కొందరు. మరి పుసుకున్న రేవంత్ మీద ఉన్న పాత కేసు ఫైలను బయటికి తీస్తా అని భయం పుట్టిస్తాడో, లేకుంటే రేవంత్ను నిమ్మలంగా ఉండనీయకుండా అమ్ముల పొదికెళ్ళి ఈడీ సిబిఐ అసొంటి అస్త్రాలను తీస్తా అని బొగులు పుట్టించి బుద్ధిగా ఇటు రా అని చెప్పే ఉపాయమా ఏంది అన్న లెక్కలు కూడా ఒక తిరిగి వస్తున్నాయి. ఇవరికే రేవంత్ ఆర్ఎస్ఎస్కేలే కెరీర్ స్టార్ట్ చేసిన ముచ్చట తెలిసింది నాయే. దానికి తోడు నాతోని కలిసిరా అని నవ్వుకుంటా మోడీ సారణంగానే అరసెకను కూడా ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డి కూడా ముసిముసి నవ్వులు నవ్వే వరకలా సంథింగ్ ఈ సముద్రం ఫిషి అనుకుంటే డౌట్లతో రందిపడబట్టిరు గాంధీ భవన్ కు రెగ్యులర్ గా పోయే లీడర్లు కార్యకర్తలు. మరి హైదరాబాద్ వచ్చిన ఆయన వచ్చి వాళ్ళ పార్టీ సభ ఏందో పెట్టుకొని లోటస్ కార్యకర్తలకు లోటు ఉండదు అని మోక మీద మంచి మోటివేషన్ ఇచ్చిపోక ఇది ఎక్కడ కొత్త పంచాయతీ పెట్టిండో మరి దీని వెనక మర్మం ఏందో అనుకుంటే రాసుకొస్తారు సోషల్ మీడియాలో.